హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల వేపుడు. ఫిష్ ఫ్రైని ఎప్పుడూ చేసేలా కాకుండా ఒకసారి ఇలా మసాలా పెట్టి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. 1కి 4 లాగించేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం నేనైతే 1/2 కిలో వరకు చేప ముక్కలను తీసుకున్నానండి. మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేలా చూసుకోండి. తర్వాత వీటిని బాగా వాష్ చేసుకొని బౌల్లో వేసుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ చొప్పున ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫిష్ మసాలా కానీ లేదంటే గరం మసాలా అయినా వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, 7-8 వరకు వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్కి బదులు బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు. తర్వాత అరచెక్క నిమ్మరసం కూడా వేసి 2 టీ స్పూన్ల నీళ్లు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనకి చేప ముక్కలకి పట్టించి మసాలా పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతటినీ కూడా ఈ చేప ముక్కలు అన్నిటికీ కూడా బాగా పట్టేటట్టు చక్కగా వీటికి అప్లై చేసుకోండి. సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయింది, గ్రైండ్ చేసే ముందే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఈ విధంగా బాగా పట్టించిన తర్వాత దీనిని మినిమం 2 గంటల పాటైనా సరే ఫ్రిడ్జ్ ఉండేవాళ్ళు ఫ్రిడ్జ్లో అయినా లేదంటే బయట అయినా సరే మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. అంత టైం లేదు అనుకుంటే మినిమం అరగంట, గంట సేపు అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. డీప్ ఫ్రై చేసుకునే వాళ్ళు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి, కానీ అలా చేసుకుంటే కనుక నూనె ఎక్కువగా పడుతుంది. అంతేకాకుండా తర్వాత ఆ నూనెని ఇంకా దేనికి వాడలేము, తర్వాత చేపల కూరకి తప్ప. సో అందుకని ఇలాగే చేసుకోండి. ఆయిల్ కూడా తక్కువగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చేప ముక్కల్ని వేసిన వెంటనే లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి 2 నిమిషాల పాటు అలాగే వేగనివ్వండి. 2 నిమిషాల తర్వాత మాత్రమే రెండో వైపుకి తిప్పుకోవాలి. మీరు వేసిన వెంటనే చేప ముక్కని రెండో వైపుకు ఫ్లిప్ చేస్తే కనుక మనం దట్టించి పెట్టిన మసాలా అంతా కూడా ప్యాన్కే అంటుకుపోతుంది. సో అలా కాకుండా 2-3 నిమిషాల తర్వాత మాత్రమే ఫ్లిప్ చేసుకోండి. ఇలా మీకు దాదాపు 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందండి. అలా కాకుండా మీరు హై ఫ్లేమ్లో కనుక పెట్టి ఫ్రై చేసుకున్నారు అంటే పైన కలర్ అయితే వచ్చేస్తుంది, కానీ లోపల చేప ముక్క అనేది సరిగ్గా ఉడకదు. సో అందుకని నిదానంగానే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అదేవిధంగా మిగిలిన చేప ముక్కలన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని వేడి వేడి చారన్నంతో పాటు సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతవరకు కూడా వెయిట్ చేయలేరు. ఇవి ఫ్రై చేసిన వెంటనే ఖాళీగానే తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. అలాగే తీసుకునేటప్పుడు కూడా ఫ్రెష్ చేపలు తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కనుక సముద్రం చేపలు తీసుకుంటే కనుక సాల్ట్ అనేది మీరు రుచికి తగినంత కాకుండా కొంచెం తగ్గించే వేసుకోండి. అలా కాకుండా చెరువు చేపలతో కనుక చేసుకుంటే మీకు రుచికి తగినంత వేసుకోండి. అంతేనండి, చేపల వేపుడైతే రెడీ అయిపోయింది. ఈసారి కనుక మీరు ఈ విధంగా ట్రై చేశారంటే అన్నం తినేంత వరకు వెయిట్ చేయకుండా ఫ్రై చేసుకున్న వెంటనే ఖాళీ చేసేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఈసారి చేసుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.